బిగ్ బాస్ హౌస్‌లోకి 'దీపిక రంగరాజన్' వచ్చింది. అయితే 'బ్రహ్మముడి' సీరియల్‌లో తన పేరు కావ్య. అంటే మనకందరికీ కూడా దీపిక బదులు ర మనకి కావ్య అంటే అర్థమవుతుందనమాట. అయితే కావ్య వచ్చిన తర్వాత అందరితో చాలా బాగా స్పెండ్ చేస్తుంది. ముఖ్యంగా మన ఈ దీపిక కానీ, మన ప్రేరణ, నిఖిల్, అవినాష్, అంతకుముందు కొంచెం గౌతమ్ వీళ్ళందరూ కూడా కలిసి షోస్ చేశారనమాట. సో, ఆ పరంగా చూసుకున్నట్టయితే వీళ్ళందరూ బాగా క్లోజ్. అయితే మాట్లాడుతూ అందరు గేమ్స్ గురించి అడుగుతుంది. అంతా కామెడీ చేసేసుకుంటారు. పెద్ద పెద్ద స్కిట్‌లేస్తారు అంతా అయిపోతుంది. ఆ తర్వాత నిఖిల్ అలా ఎళ్తుంటే పిలిచి, "రేయ్! నీకు గుర్తుందా? మనం ఒకటి అనుకున్నాము గుర్తుందా?" అంటే, "ఏంటి?" అంటే, అది 'కిలాడి బాయ్స్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్' అని ఒక షో జరిగింది గదా! ఆ షోలో వీళ్ళిద్దరు కూడా పార్టిసిపేట్ చేశారట. అయితే అప్పుడు వాళ్ళు అనుకున్నారంట. నిఖిల్ ఈ అమ్మాయి దీపిక, అలాగే కావ్య వీళ్ళ ముగ్గురు కలిసి ఒకే సీజన్‌లోకి రావాలని అనుకున్నారట. అయితే "నీకు గుర్తుందా?" అంటే "రేయ్ గుర్తుందిరా" అని నిఖిల్ అంటాడనమాట. అని "ఎలా ఉన్నారు అందరూ బయట?" అంటే "నువ్వెవరి గురించి అడుగుతున్నావో నాకు తెలుసులే. నాకర్థమైంది. వాళ్ళు చాలా బావున్నారు. ఇప్పుడు మంచి సీరియల్ చేస్తున్నారు. ఆ సీరియల్ చాలా పెద్ద హిట్ అయిపోయిందని" చెప్పేసి చిన్ని సీరియల్ గురించి చెప్తే అప్పుడింకా నిఖిల్ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడనమాట. అయితే నీ గురించి కూడా అడుగుతారులే. నువ్వు బయటకొచ్చిన తర్వాత నీకు అన్నీ తెలుస్తుందని చెప్పేసి పాపం దీపిక నిఖిల్ మనసులో కొంచెం ఆనందాన్నయితే నింపింది. మరి బయటకొచ్చిన తర్వాత నిజంగా నిఖిల్, కావ్య కలిస్తే బావుండని అనిపిస్తోంది.